హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ప్రకృతి సమతుల్యతని అర్థం చేసుకోకుండా మానవ జాతి దాన్ని పర్యావరణ సమతుల్యతని ఎంత భయంకరంగా విధ్వంసం చేసిందో మీతో ఒక చిన్న ఉదాహరణ పంచుకుంటానండి. 1958లో చైనా, దానికి అసలే తమకు టెక్నాలజీ చాలా తెలుసు, శాస్త్రీయత దృక్పథం తమది అనే కొవ్వు కదా. కాబట్టి ఆ చైనా అధ్యక్షుడు ఒక పిచ్చుక చాలా ఎక్కువ ఆహారం తినేసింది అన్నది దృష్టికొచ్చి దేశంలో ఉన్న పిచ్చుకలన్నిటినీ చంపేయమని ఆర్డర్ వేశాట. ఆ షార్ట్ యూట్యూబ్లో చాలా తిరుగుతూ ఉంటుంది. అంతకుముందు చూశాను, మరోసారి నిన్న చూస్తే నాకు కలిగిన ఆలోచన మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అతడు ఆ 1958లో పిచ్చుకల్ని చంపేయమని ఆర్డర్ వేస్తే ప్రజలంతా చాలా సుగ్రీవ భక్తులై కనిపించిన పిచ్చుకని కనిపించినట్టు కొట్టి టపాకాయలు పేల్చి ఇట్లా చావగొట్టేశారట. దాంతో పంటలను ఆశించే పురుగులకి, క్రిమి కీటకాలకి తమ సహజ శత్రువు అయినటువంటి పిచ్చుకలు లేకపోవడంతో అవి విచ్చలవిడిగా పెరిగి పంట దుంపనాశమైందట. అంటే పిచ్చుక తన పొట్ట నింపుకుంటూ ప్రత్యుపకారం కూడా చేస్తుంది. మానవుల్లా మోసం చేసి తినదు, లాక్కుని తినదు, దోచుకుని తినదు. తను తిన్నవారా ప్రత్యుపకారం కూడా చేస్తుంది. ఇది ప్రకృతి నియమం. ప్రతి ప్రాణి మరో ప్రాణి మీద ఆధారపడి తినేటప్పుడైనా మళ్ళీ ఆ జాతికి మేలు చేస్తుంది. ఎందుకంటే కొల్లేరులో కొంగలు ఇప్పుడైతే రావడం లేదులే, అవి వాటి పెంటలు తిని చేపలు పెరుగుతాయి, చేపల్ని తిని కొంగలు గుడ్లు పెట్టి పొదిగి తమ జాతిని వృద్ధి చేసుకొని అలా పరస్పరం ఒకదానికొకటి ఆహారం అవుతూనే ఒకదానికొకటి ఆధారం కూడా అవుతాయి. ఇది ప్రకృతి నియమం, ఇది సమతుల్యత నియమం. దీన్ని గ్రహించక తమ విజ్ఞానం పట్ల విపరీతమైన మోహాంధులు, గర్వాంధులు అయి పిచ్చుకలన్నిటినీ చంపేస్తే దెబ్బకి పంట దుంపనాశం అయితే మొర్రోమని ఏడ్చుకుంటూ రష్యా నుండి మళ్ళీ ట్రిలియన్ల కొద్ది, అంటే కోటాను కోట్ల పిచ్చుకల్ని దిగుమతి చేసుకున్నారట. ఇది పరిశీలించినప్పుడు నాకు నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ తదుపరి నేను చాలా చోట్ల చదివాను, పెద్దల ప్రవచనాల్లో, మహాత్ముల ప్రవచనాల్లో కూడా విని ఉన్నాను. ఆ కథని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఒక బాటసారి అప్పట్లో కాలినడకనే కాబట్టి నడుస్తూ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళబోతూ రాత్రి చీకటైతే ఒక చెరువు ఒడ్డున ఓ పెద్ద చెట్టు ఉంటే